వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్. మా బ్రాంచెస్ మద్దిలపాలెం మరియు AVN కాలేజ్ డౌన్ విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 6305505100. సో ముందుగా మనం వర్డ్ ఓపెన్ చేసుకుందామమ్మా. విండోస్ WO ఎంటర్. సో వర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది కదా. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే పేజ్ లేఅవుట్లో పేజ్ సెటప్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం పేజ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. హలో వ్యూవర్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ముందుగా మనం చూసుకుంటే వాటర్ మార్క్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ మార్క్ అనేది ఎక్కువగా మనకి మెటీరియల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది అమ్మా. చూడండి ఎలా యూస్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత మ్యాటర్ అనేది తీసుకుందాం. ఈజ్ ఈక్వల్డ్ ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ 250 పారాగ్రాఫ్స్ ఇద్దామమ్మా, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ రావడం జరిగిందంటే 23 పేజెస్ రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఫస్ట్ పేజ్లోకి వెళ్దాం. ఫస్ట్ పేజ్లోకి వెళ్ళాలంటే గో టు కదా, Ctrl+G. మీకు తెలుసు కదా ఈ ఆప్షన్స్ గురించి. పేజ్ నెంబర్ 1 గో టు. సో క్యాన్సిల్ చేశాను, ఫస్ట్ పేజ్లోకి వచ్చేసాను నేను. సో ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ గురించి తెలియకపోతే పేజ్లోకి ఎలా వెళ్ళాలో లాస్ట్ వీడియోస్లో నేను చెప్పడం జరిగిందమ్మా, గో టు అనే ఆప్షను. సో మీరు ఆ వీడియో అనేది మీరు ఒకసారి రిఫర్ చేయండి అమ్మా. ఓకే స్టూడెంట్స్, చూడండి పేజ్ వాటర్ మార్క్ అనేది ఎలా అప్లై చేస్తామంటే చాలా వరకు మెటీరియల్స్లో నేను కొంచెం జూమ్ అనేది తగ్గించాను. ఇక్కడ చూడండి వాటర్ మార్క్లోకి వెళ్తే ఇలాగ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్ నేమ్స్ కానీ లోగోస్ కానీ ఏదో డిఫరెంట్గా పెడుతూ ఉంటారు, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డు నాట్ కాపీ అని పెట్టాను. మీరు బాగా గమనిస్తే చూడండి మీకు ప్రతి పేజీలో మీకు కనిపిస్తుంది వాటర్ మార్క్ డు నాట్ కాపీ అని చెప్పి. కనిపిస్తుందా లేదా? సో ఒకవేళ మీకు ఈ డు నాట్ కాపీ అనే ఆప్షన్ అనేది నాకు అవసరం లేదు, నేను అనుకున్నారు అనుకోండి, మళ్ళీ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. ఇది ఎక్కడ ఉంటుందంటే పేజ్ లేఅవుట్లోనే ఉంటుంది. సో వాటర్ మార్క్లోకి వెళ్ళండి, రిమూవ్ వాటర్ మార్క్ అని కనిపిస్తుంది కదమ్మా, దాని మీద క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది పోయింది. గమనించారా స్టూడెంట్స్? సో కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదు తీసేయాలన్నా తీసేయచ్చు. అలా కాకుండా సార్ మా ఇన్స్టిట్యూట్ పేరు పెట్టుకోవడానికి అవ్వదా, అదే నా పేరు పెట్టుకోవడానికి అవ్వదా అంటే పెట్టుకోవచ్చమ్మా. ఎలాగంటే కస్టమ్ వాటర్ మార్క్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి అమ్మా. సో కస్టమ్ వాటర్ మార్క్ క్లిక్ చేసిన వెంటనే నో వాటర్ మార్క్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. అలా కాకుండా టెక్స్ట్ వాటర్ మార్క్ అని ఉంది కదమ్మా, దాని మీద క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ వాటర్ మార్క్ అనేవి హైలైట్ అవుతాయి. ఓకే, లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే కదా, సో ఇంగ్లీష్లోనే ఉన్నాయండి. టెక్స్ట్ అనేది మనం టైప్ చేద్దాం. ఇన్స్టిట్యూట్ నేమ్ పెడతాను, కీ ఇన్స్టిట్యూట్. ఓకే, ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు అమ్మా ఇందులో. అదేవిధంగా సైజు కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కలర్ను కూడా మనం అప్లై చేసుకోవచ్చు అమ్మా. సో నేను కొంచెం డార్క్ బ్లాక్ పెడుతున్నాను. సో ఇది డయాగ్నల్గా పెట్టుకోవచ్చు, హారిజంటల్గా పెట్టుకోవచ్చు. ఫస్ట్ డయాగ్నల్లో పెట్టి చూద్దాం. అప్లై చేశాను చూడండి, డయాగ్నల్గా పెడితే డయాగ్నల్గా వచ్చింది. అదే హారిజంటల్గా పెట్టి అప్లై చేశాను అనుకోండి, చూసారా హారిజంటల్గా రావడం జరిగింది. సో ఇది డయాగ్నల్ అండ్ హారిజంటల్. క్లోజ్ చేసేయండి అమ్మ. చూడండి ఇదే వాటర్ మార్క్ ప్రతి పేజీలోని మీకు కనిపిస్తుంది. ఎన్ని పేజెస్ ఉంటాయి? 23 పేజెస్కి కనిపిస్తాయమ్మా. నేను జూమ్ తగ్గిస్తున్నాను, చూసారా, గమనించారా స్టూడెంట్స్? ప్రతి పేజీకి వాటర్ మార్క్ అనేది అప్లై అయ్యింది కదా. సో ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుందమ్మా. ప్రతిసారి ప్రతి పేజ్కి మనం అప్లై చేయవసరంలే, ఒకసారి అప్లై చేస్తే చాలు, సరిపోతుంది. అర్థమవుతుందా? కొంతమంది అడుగుతున్నారు, సార్ మేము లోగో పెట్టుకోవాలనుకుంటున్నాం వాటర్ మార్క్లో, లోగో పెట్టుకోవడానికి అవుతుందా అంటే లోగో పెట్టుకోవచ్చు అమ్మా. టెక్స్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లోగో ఇన్స్టిట్యూట్ లోగో అయినా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే వాటర్ మార్క్లోకి వెళ్ళండి, సేమ్ కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. ఈసారి టెక్స్ట్ వాటర్ మార్క్ తీసి పిక్చర్ వాటర్ మార్క్ అని కనిపిస్తుంది చూడండి, దాని మీద సెలెక్ట్ చేయండి అమ్మా. సెలెక్ట్ చేస్తే అది హైలైట్ అయింది ఆప్షన్స్. అందులో సెలెక్ట్ పిక్చర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ఇమేజ్ అనేది ఎక్కడుందో మనకి తెలియాలమ్మా, మెయిన్ థింగ్. ఓకే, సో ఆ ఇమేజ్ల్లోకి వెళ్ళి కీ ఇన్స్టిట్యూట్ లోగో పెట్టేద్దాం, సంథింగ్ ఏదో. సో నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్లై కొట్టాను నేను. అప్లై చేసిన వెంటనే చూడండి ఆ ఇమేజ్ అనేది ప్రతి పేజీకి అప్లై అయ్యింది. గమనించారా స్టూడెంట్స్? సో మనం లోగోస్ అయినా అప్లై చేసుకోవచ్చు, టెక్స్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు అమ్మా. ఎందులోకి వెళ్ళి అంటే పేజ్ లేఅవుట్లో వాటర్ మార్క్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు.
లేదు తీసేయాలి అనుకుంటే తెలుసు కదా రిమూవ్ వాటర్ మార్క్. సో రిమూవ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుందమ్మా. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇది వాటర్ మార్క్ యొక్క ఆప్షన్స్ అండ్ యూసేజెస్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, పేజ్ కలర్. ఈ పేజ్ కలర్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ప్రతి పేజ్ వైట్ కలర్లో ఉంది చూడండి. పాంప్లెట్స్ అనేవి మనకి ఎల్లో కలర్లోని, గ్రీన్ కలర్లోని, కొన్ని కలర్స్లోని పేజెస్ ఉంటాయి. అవి ఎలా వస్తాయంటే ఈ పేజ్ లేఅవుట్లో పేజ్ కలర్స్ అనే ఆప్షన్ ద్వారా చూడండి, గమనించారా? నేను జస్ట్ ఆ కలర్ మీద పెట్టగానే పేజ్ కలర్లు అనేవి చేంజ్ అవుతున్నాయి. పేజ్కి కలర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చమ్మా. అర్థమవుతుందా స్టూడెంట్స్? నేను ఎల్లో పెట్టాను, ఈ పేజ్కి కూడా మనం కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, హోమ్లోని మీకు చెప్పాను టెక్స్ట్ హైలైటర్సు, ఫాంట్ కలరు, అదే బ్యాక్గ్రౌండ్ కలరు. ఈరోజు ఏ కలర్ వచ్చామంటే పేజ్ లేఅవుట్లో పేజ్ కలర్లోకి రావడం జరిగింది. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో పేజ్ కలర్ ఏవైనా అప్లై చేయాలి అనుకుంటే మనం అన్ని పేజెస్కి అప్లై చేసుకోవచ్చు. గ్రీటింగ్ కార్డ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, సో అది పేజ్ కలర్ యొక్క ఉద్దేశం. లేదా నాకు నార్మల్గా కావాలి అనుకుంటే, ఏ కలర్ వద్దనుకుంటే ఇక్కడ నో కలర్ ఉంది కదమ్మా, నో కలర్ మీద క్లిక్ చేయండి, పోతుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ చూడండి అమ్మా, పేజ్ బార్డర్స్. ఈ పేజ్ బార్డర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వైట్ పేజ్ మీద చుట్టూ బార్డర్స్ అనేవి మనం డ్రాగ్ చేస్తూ ఉంటాం. ఆ పేజ్ బార్డర్స్ అనేవి ఇక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు. ఏ విధంగా అంటే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఎందులో సెలెక్ట్ అయ్యి ఉందంటే నన్లో సెలెక్ట్ అయ్యి ఉంది, అంటే నాకు ఏమీ వద్దు అని సెలెక్ట్ అయ్యి ఉంది. అలా కాకుండా నాకు బాక్స్ కావాలి అంటే బాక్స్ని సెలెక్ట్ చేసి, ఈ లైన్ కావాలంటే ఈ లైన్ మీదే ఉన్నాయండి, స్ట్రైట్ లైన్ మీద. ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేస్తే చూడండి ప్రతి పేజ్కి బార్డర్ అనేది అప్లై అయ్యిందా లేదా. ఓకే, సో ఈ బార్డర్లో కూడా చాలా లైన్స్లో ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన లైన్ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. చూడండి ఇందాక సింగిల్ లైన్ ఉంది, ఇప్పుడు డబల్ లైన్ ద్వారా రావడం జరిగింది. చూడండి ప్రతి పేజ్కి అప్లై అవుతుందమ్మా బార్డర్ అనేది. అర్థమవుతుందమ్మా స్టూడెంట్స్? సో ప్రతి పేజ్కి ఆటోమేటిక్గా అదే అప్లై చేసేసుకుంటుంది, రైట్? అదేవిధంగా పేజ్ బార్డర్లో ఇక్కడ షాడో లాగా వస్తాయి, 3D లాగా వస్తాయి, కస్టమైజ్లో వస్తాయి. అదేవిధంగా చూడండి నేను బాక్స్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులోనూ కూడా కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉంది, అది ఆటోమేటిక్ పెట్టి నేను రెడ్ కలర్ అప్లై చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఓకే చేయగానే కలర్ అనేది కూడా అప్లై అయ్యింది. ఇందాక బ్లాక్ కలర్లో వచ్చింది, ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. సో కలర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అమ్మా ఇక్కడ. అదేవిధంగా సైజెస్ కూడా విత్ అనేది 3PT ఉంది. అలా వద్దు నాకు 6PT అంటే కొంచెం పెద్దగా డార్క్గా రావాలి అనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు. చూసారా ఇందాక కొంచెం స్లిమ్గా ఉంది, ఇప్పుడు కొంచెం ఫ్యాట్ అయింది సైజ్ అనేది. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా మనం సైజెస్ అనేవి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్స్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ ఆర్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆర్ట్లో మనకి డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అందులో నేను ఒక ఆర్ట్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేక్ అనేది తీసుకొని ఓకే చేశాను అనుకోండి. చూడండి ఆ ఆర్ట్ అనేది బార్డర్ కింద అప్లై అయింది. అన్ని పేజెస్కి అప్లై అయిపోతాయమ్మా. ఒకదానికి అప్లై చేస్తే చాలు, అన్ని పేజెస్కి అప్లై అయిపోతుంది. సో ఏదైనా మనం ప్రొఫెషనల్గా ఇవ్వాలంటే బాక్స్లోకి వెళ్ళి స్ట్రైట్ లైన్ ఇవ్వండి, స్ట్రైట్ లైన్ ఇచ్చి ఓకే చేయండి అమ్మా. ఇది అఫీషియల్గా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడికి వచ్చి మనం బోర్డర్స్ అనేవి అప్లై చేయాలి. ఇందులోకి వచ్చి పేజ్ లేఅవుట్లోకి వచ్చి. అర్థమవుతుందా స్టూడెంట్స్? అలాగే ఇక్కడ నెక్స్ట్ చూడండి పారాగ్రాఫ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ రావడం జరిగింది. ఇండెంట్ స్పేసింగ్ అని చెప్పి లెఫ్ట్ రైట్ బిఫోర్ ఆఫ్టర్ అని రావడం జరిగింది కదా. ఇక్కడ వరకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడిట్లకి షార్ట్కట్ కీ లేదమ్మా, కానీ వీటికి షార్ట్కట్ కీస్ ఉంటాయి. చూడండి అమ్మా స్టూడెంట్స్, ఈ ఇండెంట్ అనేది నేను క్లిక్ చేయగానే అది ఏమవుతుందో చూడండి. గమనించారా? నేను ఆ సైజ్ అనేది క్లిక్ చేస్తూ ఉంటే పారాగ్రాఫ్ అనేది రైట్కి మూవ్ అవుతూ ఉంది, అంటే లెఫ్ట్ మీద క్లిక్ చేయగానే అది లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ అనేది తీసుకుంటుంది. చూడండి అదే సైజ్ తగ్గించాను అనుకోండి, రైట్? ఓకే స్టూడెంట్స్, సో ఇలాగ మనం పారాగ్రాఫ్ని మూవ్ కూడా చేసుకోవచ్చమ్మా ఇండెంట్లోకి వచ్చి. అర్థమవుతుందమ్మా స్టూడెంట్స్? నెక్స్ట్ చూడండి రైట్ మీదకి నేను క్లిక్ చేస్తున్నాను, మనకి ఇటు సైడ్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్కి రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది రైట్ సైడ్. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే పారాగ్రాఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇది కొంచెం మూవ్ చేస్తున్నాను, ఈ 2 పారాగ్రాఫ్స్ మూవ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ 2 పారాగ్రాఫ్స్ని సెలెక్ట్ చేశాను. ఇలాగే ఈ 2 పారాగ్రాఫ్స్ని మూవ్ చేసి నేను ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాను అనుకోండి, న్యూస్ ప్రింటింగ్ ఛానల్లో, అందులో ఎడిటర్గా పనిచేస్తున్నాను అనుకోండి. ఇక్కడ ఈ మ్యాటర్కి సంబంధించిన ఇమేజ్ రావాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఇన్సెట్లోకి వెళ్ళి
షేప్స్లోకి వెళ్ళి నేను ఒక షేప్ అనేది డ్రాగ్ చేశాను. ఈ బాక్స్లో ఆ ఇమేజ్ అనేది రావాలి, ఈ బాక్స్లో ఇమేజ్ అనేది రావాలి. అప్పుడు ఎలా చేస్తామంటే ఈ బాక్స్ని సెలెక్ట్ చేసి షేప్ ఫిల్ అని ఉంది కదమ్మా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పిక్చర్స్ మీద క్లిక్ చేయండి. దాని మీద సంబంధించిన ఏదైనా పిక్చర్ అనేది క్లిక్ చేయండి అమ్మా. సో పిక్చర్ అనేది పెట్టాను, ఇన్సర్ట్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా పిక్చర్ అనేది ఆ బాక్స్లో రావడం జరిగింది, చూసారా? అదే బాక్స్ లేకుండా పిక్చర్ని ఇన్సర్ట్ చేశారనుకోండి, చూడండి ఎలా వస్తుంది. ఈ పేజ్లో నేను పెట్టడం జరుగుతుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళండి. బాక్స్ ఏం గీయలే, మనం డైరెక్ట్ పిక్చర్లోకి వెళ్తున్నాం. వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు గమనించారా ఇది ఎలా వచ్చిందో? కొన్ని సైజ్ తగ్గించుకున్నాను, చూసారమ్మా? దీనికి ఎంత డిఫరెన్సియేషన్ ఉందో. సో అందుకే మీరు ఏం చేస్తారంటే బార్డర్ గీసుకొని ఆ బార్డర్లో అప్లై చేయండి. అర్థమవుతుందమ్మా? రైట్. సో ఈ విధంగా మనం పేరాని ముందుకు జరిపి ఇక్కడ ఏదైనా పిక్చర్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేయడానికి ఈ పేజ్ లేఅవుట్లో ఈ ఇండెంట్ స్పేసింగ్స్ అనేవి యూజ్ అవుతాయమ్మా. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో నెక్స్ట్ చూడండి అమ్మా, మనకి స్పేసింగ్లో బిఫోర్ ఆఫ్టర్ అని కనిపిస్తుంది కదా. ఈ బిఫోర్ ఆఫ్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైన్కి అంటే పేరాకి మధ్య స్పేసింగ్ అనేది పెంచుకోవాలంటే ఈ స్పేసింగ్లో ఉంటుందమ్మా. ఎందుకంటే ఇక్కడ చూడండి స్పేసింగ్ అని మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. స్పేసింగ్ అంటే ఏంటంటే పారాగ్రాఫ్కి మధ్య స్పేసింగ్ మాట. ఇప్పుడు కర్సర్ నేను ఈ సెకండ్ పారాగ్రాఫ్లో పెట్టాను. నేను సైజ్ పెంచుతున్న కొద్దీ చూడండి ఈ పారాగ్రాఫ్కి మధ్య స్పేసింగ్ అనేది పెరుగుతూ వస్తుంది ఏమ్మా. సో తగ్గించుకోవచ్చు, రైట్. సో ఈ విధంగా మనం స్పేసింగ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి అమ్మా, పారాగ్రాఫ్. చూసారా ఆ కింద పారాగ్రాఫ్ అనేది స్పేసింగ్ అనేది పెరుగుతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది. సో ఈ విధంగా మనం స్పేసింగ్స్ అనేవి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది స్పేసింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తుందంటే పేరాకి మధ్య స్పేసింగ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. ఇండెంట్ అనేది ఏం చేస్తుందంటే లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసుకోవడానికి పారాగ్రాఫ్. అర్థమవుతుందమ్మా? రైట్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, అరేంజ్లో మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి హైడ్ అయిపోయి ఉంది, అలాగే అలైన్ అని చెప్పి ఒక ఆప్షన్ రావడం జరిగింది. వీటి గురించి నేను నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దామమ్మా. సో ఇక్కడతో పేజ్ లేఅవుట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది పేజ్ లేఅవుట్ యొక్క ఆప్షన్స్ అండ్ యూసేజెస్. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనం రిఫరెన్స్ గురించి చూద్దాం. రిఫరెన్స్లో ఉన్న ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఇక్కడతో క్లాస్ అనేది నేను ముగిస్తున్నాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.